ఈరోజు యొక్క పఠనము పునీత పౌలు రోమీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. మానవుల భక్తిహీనతపై, దౌష్ట్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. వారి దౌష్ట్యము సత్యమును అణిచివేయుచున్నది. ఏలైనా దేవుని గూర్చి తెలుసుకొనగలిగినది వారికి తేట తెల్లమే. వాస్తవముగా దేవుడే వారికి దానిని ఎరుకపరచెను. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తు జాలములలో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకును లేదు. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు, ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి. వారి బుద్ధిహీన హృదయములను చీకటి ఆవరించినది. తాము బుద్ధిమంతులము అని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. వారు అమరుడైన దేవుని మహిమను మర్చుడైన మనుష్యుని రూపముగా, పక్షుల యొక్క, జంతువుల యొక్క, సర్పముల యొక్క రూపములుగా మార్చిరి. కనుక దేవుడు వారి హృదయములను దురాశలకును వారి శరీరములను అగౌరపరచు పరస్పర జుగాప్సపర ప్రవర్తనలకును వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా స్తుతి పాత్రుడు. ఆమెన్. ఇది మన ప్రభువు వాక్కు. ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో 18వ వచనం నుండి 25వ వచనం వరకు మహా అయితే ఒక 7 వచనాలు మాత్రమే మనం చదువుకున్నాం. కానీ దీంట్లో చాలా లోతైన భావాలు, మనకు కావలసిన సమాచారం ఇవ్వబడింది. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు వాక్యం మన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ పునీత పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పునీత పౌలు రోమీలకు రాసిన రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు. అసలు పౌలు రోమీలకు రాసిన లేఖ అన్నప్పుడు అసలు పౌలు అంటే మనం ఎందుకు ముఖ్యంగా ముందు పౌలేంటో మనకు అర్థమైతే ఈ సువార్త, ఈ వాక్యాల యొక్క అర్థం మనకి క్లియర్గా అర్థమైంది. అందుకే ఆయన ఈ వాక్యానికి ముందు ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. పౌలు అంటే ఎవరు, మీకు ఏమైనా ఐడియా ఉందా? పౌలు ఉన్నాడు. మారాడు. ఎందుకు మారాల్సి వచ్చింది, మారకముందు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన జీవితం ఏందనేది మనకు తెలుసు. ఆయన వర్ణించుకుంటూ ఉన్నాడు. ఏమని? యేసు క్రీస్తు సేవకుడును అపోస్తులుడుగా ఉండుటకును పిలవబడిన వాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు అయిన పౌలు వ్రాయినది. ఇక్కడ ముగ్గురుగా కనపడుతూ ఉన్నాడు పౌలు. యేసు క్రీస్తు యొక్క సేవకుడు, మొదటిది యేసు క్రీస్తు యొక్క సేవకుడు, రెండవది అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడినవాడు. అపోస్తులుగా ఉండుటకు పిలువబడినవాడు. ఎవరు పిలిచారు పౌల్ని? పౌలు ఎవరు పిలిచారు? పౌలు యేసుక్రీస్తు యొక్క వంశానికి చెందిన వాడే, యూదుడే. అయినా కూడా క్రైస్తవుడు కాదు. యూదులు మొత్తం క్రైస్తవులు కాదు. ఎందుకంటే క్రైస్తుని వ్యతిరేకించిన వర్గంలో వీళ్ళు ఉన్నారు. యూదులు అనేవాళ్ళు కొంతమంది క్రీస్తుని అంగీకరించారు, కొంతమంది అంగీకరించలా. అంగీకరించిన వాళ్ళల్లో ఈ పౌలు కూడా ఉన్నాడు. అపోస్తులుగా నన్ను పిలువబడిన వాడు
అని చెప్తూ ఉన్నాడు. ఎవరు పిలిచారు? యేసుక్రీస్తు పిలిచాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాలు అన్నీ మనకు తెలిసిందే. క్రైస్తవ మతానికి సంబంధించిన ఏ వ్యక్తి కనపడినా సరే వాళ్ళ చిత్రహింసలు పెట్టి, వాళ్ళ ఇళ్లలో చొరబడి లాక్కొచ్చి చెరసాలలో బంధించేవాడు. మరి అలాంటి వ్యక్తిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు. నువ్వు చేయాల్సిన పనులు అది కాదయ్యా, నేను నీ ద్వారా ఇంకో పని చేపియాలని చెప్పేసి అపోస్తులుగా ఉండాలని చెప్పి పిలిపిచ్చాడు ఆయనకి. ఆ పిలుపు కూడా ఎప్పుడు ఇవ్వబడింది? యెరూషలేము పట్టణంలో పర్మిషన్లు తీసుకొని దమస్కు నగరంలో ఉన్న, ఎక్కడో దమస్కు నగరంలో ఉన్న, దమస్కు అనే పట్టణంలో ఉన్న క్రైస్తవులందరినీ తీసుకొచ్చి ఈ యెరూషలేము యొక్క చెరసాలలో బంధించాలని గవర్నమెంట్ ద్వారా పర్మిషన్లు తీసుకొని బయలుదేరాడు. ఆ బయలుదేరిన క్రమంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై అపోస్తులుగా ఎన్నుకున్నాడు. ఇదంతా మనకు తెలిసిందే. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినవాడు. మరి చూశారు, ఇక్కడ యేసుక్రీస్తుకి సువార్తని ప్రకటించడానికి ఆల్రెడీ 12 మంది శిష్యులు ఉన్నారు. మరి పౌల్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది ప్రభు? ఆయన యొక్క సువార్తని ప్రకటించడం కోసం ఆల్రెడీ 12 మంది శిష్యులు యేసుక్రీస్తుతోటి 3 సంవత్సరాలు ప్రయాణం చేసి ఉన్న క్రమంలో అసలు క్రీస్తునే ద్వేషించే మనిషిని ఆయన యొక్క సువార్త కోసం ఆయన్నే పిలుచుకున్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం అవ్వాలి. పాపుల పక్షమున యేసుక్రీస్తు ఉంటాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. యేసుక్రీస్తు పిలవాలనుకుంటే ఎంతోమంది ఉన్నారు. ఆయన యొక్క మాట ప్రకారం నడిచేవాళ్ళు ఆ రోజున ఎంతోమంది ఉన్నారు. అయినా కూడా దుర్మార్గుడైన సౌల్ని ఎన్నుకొని ఆ దుర్మార్గుడి ద్వారా అన్ని జనులకి సువార్తను ప్రకటించాలని ఆయన్నే ఎందుకు ఎన్నుకున్నాడని మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు మంచివాడు వచ్చి సమాజంలో మంచిగా బ్రతుకుతున్నప్పుడు ఎవడు పట్టించుకోడు. రోజు మందిరానికి పోయి రోజు ఆరాధనలో పాల్గొని దేవుని మాటలు నేను చెప్తానంటే మీరు చాలా సింపుల్గా తీసుకుంటారు ఎవరైనా సరే. అదే ఒక దేవునికి వ్యతిరేకంగా నడిచి, అప్పుడు దాకా దేవునికి వ్యతిరేకంగా నడిచి, క్రీస్తుకి విరోధంగా నడిచి, మరి ఆయనే వచ్చి దేవుని మాటలు చెప్పే పరిస్థితి పౌలుకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ వినేవారికి ఒక సాక్ష్యంగా పౌలు కనపడాలి అనే ఉద్దేశం. ఆయన మాట చెప్పంగా ఎందుకు వినాలంటే, అరే పౌలు ఇంతకుముందు అంత దుర్మార్గంగా ఉన్నాడు కదా, క్రీస్తుని వ్యతిరేకించాడు కదా, అసలు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని కొట్టేవాడు, బంధించేవాడు, చెరసాల్లో వేయించేవాడు కదా, మరి అలాంటి ఆయన వచ్చి ఇప్పుడు క్రీస్తుని నమ్ముకోమంటున్నాడు ఏంట్రా అనే ఆలోచన మనలో రావాలి అనే ఉద్దేశంతో ప్రభు పౌలు ఎన్నుకోవడం జరిగింది. మరి అలాంటి దుర్మార్గుడు వచ్చి ఇక్కడ సువార్త చెప్తుంటే ఖచ్చితంగా వింటారు. అరే ఇంట్లో ఇంత మార్పు ఏంటి అనే ఒక ప్రశ్న మన మదిలో వస్తుంది ఖచ్చితంగా. సరే ఆయన చెప్పే మాట వింటామా వినమా అది తర్వాత పక్కన పెడితే, మొన్నటిదాకా క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఈరోజు క్రీస్తుని గురించి అవసరమైతే ఆయన తన్నులు తిన్నాడు, రాళ్లతో కొట్టించుకున్నాడు, అవసరమైతే చచ్చిపోతానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి పలు సందర్భాల్లో మాట్లాడాడు ఆయన. ఇదంతా ఎందుకంటే ఒక చూసే వాళ్ళకి ఒక సాక్ష్యంగా ఉండాలి, నమ్మదగిన వాడిగా ఉండాలని చెప్పి పౌలు ఎన్నుకోవటం, ఆయన ద్వారా అనేక మంది అన్ని జనుల్ని క్రైస్తవంలోకి నడిపించాడు పౌలు గారు. వాస్తవంగా 2 జాతులు ఉంటాయి. ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో పునీత పౌలు రోమిలకు రాసిన పత్రికలో ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఒక సంఘం ఉండేది. ఆ సంఘంలో 2 జాతులు ఉన్నాయి. సంఘం కానీ, ఆ ఊరు కానీ, ఆ దేశం కానీ, రోమ్ నగరం, రోమ్ పట్టణం అనుకోండి. యూదులు అంటే ఎవరు? ప్రభు యొక్క బిడ్డలు. అది మనం ఎలా చెబుతామంటే, ఆ అబ్రహాం దగ్గర నుంచి అబ్రహాము, ఇసాకు, యాకోబుల ద్వారా వంశపారపర్యంగా ప్రభు కొంతమంది ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన సొంత ప్రజలుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆ వంశవాళిలో ఉన్న వాళ్ళే యూదులు.
ఇంకో జాతి అన్యజనులు. అన్యజనులు అంటే అందరూ అన్నీ సంబంధించి, మనం కూడా అన్యజనుల కిందే వస్తాం. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నా కూడా మనమేమో యూదులం కాదు, మనం యూదుల వంశంలో రాలా. అన్యజనులనే దేవుణ్ణి అంగీకరించాం. అలాగే ఆ రోజు కూడా రోమ్ అనే పట్టణంలో యూదులు ఉన్నారు, మనకలాగా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. యూదులు ఉన్నారు, మనకలాగా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. యూదులంటే సపరేట్, అది ఒక జాతికి సంబంధించిన వాళ్ళు. ఇజ్రాయేల్ ప్రజలు అంటారు వాళ్ళని. మనమైతే ఆ యూదుల్లో ఇజ్రాయేల్ ప్రజలైతే లేవు. మనకు అనేక రకాల కులాలు ఉన్నాయి. అనేక రకాల కులాలలో కూడా క్రీస్తుని అంగీకరించి విశ్వాసంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కూడా మనం కూడా అంతే, మనం యూదులం కాదు, అయినా కూడా క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నాం. అలాగే ఆనాడు రోమ్ పట్టణంలో కూడా మనలాంటి అన్యజనులు అంటే క్రీస్తుని విశ్వసించిన వాళ్ళే, విశ్వసించిన వాళ్ళు విశ్వసింపని వాళ్ళు కూడా అందరినీ అన్యజనులు అంటారు. యూదులు అనేది సపరేట్ విభాగం, ఇజ్రాయెల్కి సంబంధించిన జాతికి సంబంధించిన వాళ్ళు. అయితే ఈ రెండు మానవ జాతుల్లో ఈ రెండు వర్గాలకి సమస్యలు ఏంటి? ఆ సమస్య అంటే యూదులు అనేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి ధర్మశాస్త్రం, పాత నిబంధనలు ధర్మశాస్త్రం, సున్నత చేసుకోవటం, ఈ ఒక నియమాలు ఉన్నాయి. ఈరోజు కూడా కొంతమంది మందిరాల్లో ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే కొన్ని మందిరాలు కూడా ఉన్నారు. ఇదంతా ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు చేసే క్రియలు ఇవన్నీ తప్పుగా చేస్తున్నారని చెప్పి పౌలు ఖండించడం కోసం ఈ పత్రిక రాశాడు. ఈ పత్రికలో చాలా చక్కని మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో మానవుల యొక్క దోషం గురించి మాట్లాడాడు. మానవుల భక్తిహీనతపై, దౌష్ట్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. సాటి మానవులుగా మనం కూడా దేవుని యొక్క కోపాన్ని మనం కూడా అనుభవిస్తూనే ఉంటాం ఏదో ఒక రూపంలో. అది అనారోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, అనేక రకాల కారణాలతోటి మనకి దేవుని యొక్క ఆగ్రహం మన మీద కూడా వస్తూ ఉంటుంది. అసలు ఈ దేవుని యొక్క ఉగ్రత మన మీదకి ఎందుకు వస్తుంది అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలైనా దేవుని గూర్చి తెలుసుకొనగలిగినది వారికి తేట తెల్లమే. వారికంటే ఎవరికి? మానవ జాతికి. దేవుని గురించి మనకు తెలుసు, అయినా కూడా మనం భక్తిహీనత, దౌష్ట్యం, పాపం ఇలాంటి సంబంధమైన వ్యామోహాలతో మనం ఉంటూ ఉంటాం. దేవుని యొక్క సత్యం అంటే ఏంటి? దేవుడు అంటే అసలు ఇప్పుడు సపోజ్ ఈ ఆకాశాన్ని ఎవరు సృష్టించారని మనకు ఎవరు చెప్పారు? ఆకాశాన్ని సృష్టించారు, నక్షత్రాలు కనపడుతూ ఉన్నాయి, సూర్యుడు వస్తూ ఉన్నాడు, రాత్రికి చంద్రుడు వస్తూ ఉన్నాడు, ఎండాకాలంలో ఎండలు వస్తున్నాయి, చలికాలంలో చలి పుడుతుంది, వానాకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఈ సృష్టి అంతా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఇది ప్రత్యేకంగా ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు, మనకు కూడా ఎవరు చెప్పలా. అది ఆల్రెడీ దేవుడే ఎరగపరిచాడు మనకి. అందుకన్నాడు 19వ వచనంలో, ఏలైనా దేవుని గూర్చి తెలుసుకోగలిగినది వారికి తేట తెల్లమే. అంటే వారికంటే మానవ జాతికి దేవుడు అంటే ఎవరో తెలుసు. వాస్తవంగా వారికి తెలియపరిచింది కూడా నేనే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నట్టుగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి 20వ వచనంలో, దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తువు జాలములో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకును లేదు. దేవుడు అంటే ఎవరో మనం సృష్టి ఆరంభానికి వెళ్తే కూడా భూమిని, ఆకాశాన్ని, నీరుని, నిప్పుని, చెట్టుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, లాస్ట్కి ఆఖరికి మనుషులు కూడా సృష్టించింది దేవుడే. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇది క్రైస్తవుడైనా ఒప్పుకోవాల్సిందే, వేరే మతాల వాళ్ళు ఎవరైనా సరే సృష్టించింది దేవుడే అని చెప్పి ఒప్పుకోవాల్సిందే. దాంట్లో ఎలాంటి సాకు లేదు, చెప్తూ ఉన్నాడు. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, దీంట్లో వాళ్ళు తప్పుకోవడానికి ఏం లేదు.
తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు. కానీ వారు భక్తిహీనత మీద, దౌష్ట్యం మీద ఆధారపడి ఆ దేవుని యొక్క సత్యాన్ని పక్కన పెట్టి లోక పాప కార్యాల చుట్టూ తిరుగుతూ ఉన్నారని చెప్పి పౌలు మాట్లాడుతున్న మాటగా మనకు కనిపిస్తూ ఉంది. 21వ వచనంలో, వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవమును వారు ఇవ్వలేదు. వారంటే ఎవరు? మానవ జాతి, అంటే మనం కూడా ఉంటాం దాంట్లో. వారు దేవుణ్ణి ఎరిగి, మనకు కూడా తెలుసు దేవుడు ఉన్నాడు, మనకు కూడా తెలుసు. కానీ మనం దేవుడికి ఎంత మాత్రం గౌరవం ఇవ్వగలుగుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోవాలనే పౌలు మాట్లాడాడు ఇక్కడ. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు, ఆయనకు కృతజ్ఞత చూపలేదు. కృతజ్ఞత, గౌరవం అనేది మనం మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలనుకుంటే ఎట్లా ఇవ్వాలి దేవుడికి? మనం కృతజ్ఞత, గౌరవం ఎలా ఇవ్వాలి? ఆయనకి ఎలా ఇస్తాం? దేవుడికి కృతజ్ఞత తెలపాలి, గౌరవం ఇవ్వాలంటే ఎలా? ఇవ్వలేదని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు. వీళ్ళని సృష్టించింది నేను, కానీ కనీస గౌరవం కూడా నాకు ఇవ్వట్లేదు, వీళ్ళు కృతజ్ఞత కూడా నాకు చూపివ్వట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు దేవునికి అసలు కృతజ్ఞత మనం ఎలా చూపించాలి? ఆ కృతజ్ఞత తప్పారు యూదులు. మనం నిర్గమకాండమో ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్తే, ఐగుప్తు దేశంలో నుంచి సుమారు 6 లక్షల మందిని బానిసత్వం నుంచి దేవుడు విడిపించుకొని తీసుకొచ్చి వారికి ఇస్తానన్న వాగ్దత్త భూమి కనాను దేశానికి వెళ్ళే ప్రయాణంలో మొట్టమొదటిసారిగా వారు విగ్రహారాధన బిగించేశారు. ఐడియా ఉందా? ఇది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు సుమారు 6 లక్షల మంది వాగ్దానం చేశాడు దేవుడు వాళ్ళకు ఒక భూమిని, కనాను అనే దేశాన్ని మీకు ఇస్తాను, ఇదిగో ఐగుప్తు నుండి మిమ్మల్ని బానిసత్వంగా విడిపించి కనాను చేరుస్తాను, అక్కడ పాలు తేనె జారు వలె భూములు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు మంచిగా వ్యవసాయం చేసుకొని మంచిగా బ్రతకండి అని చెప్పి వాళ్ళని ప్రయాణం తీసుకొచ్చేటప్పుడు మోషే వీళ్ళందరికీ నాయకత్వంలో మోషే నడిపించుకునేటప్పుడు వీళ్ళు ఒక సీనాయి పర్వతం దగ్గరికి వచ్చే లోపల దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, నీతో నాకు పని ఉంది, పలానా రోజు పలానా టైంలో ఇదిగో ఈ పర్వతం మీదకి రా అని చెప్పి మోషేతో మాట్లాడినప్పుడు మోషే వెళ్తాడు, కొండ మీదకి వెళ్తాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కింద ఉంటారు, కొండ కింద. అక్కడేమో మోషే దేవుడితో మాట్లాడటానికి వెళ్ళాడు. ఎందుకు రమ్మన్నాడంటే అప్పుడు దాకా ఈ ప్రజలకు కూడా తప్పేంది, ఒప్పేంది, పాపం ఏంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈరోజు మనం దొంగతనం చేస్తే తప్పు అని మనకు ఎవడు చెప్పాడు? ధర్మశాస్త్రం చెప్పింది. ఇదిగో ఈ పని చేస్తే తప్పు, ఈ పని చేస్తే ఒప్పు అని ఎవరు చెప్పారు? మీరు చెప్పవచ్చు, ఆ మా అమ్మ మా నాన్న చెప్పారని. మరి వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు చెప్పుకుంటారు? ఇలా వేసుకుంటూ వెళ్తే ఆ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూలకషంగా మోషేకి రాతి పలకల మీద ఒక ఆజ్ఞలు ఇచ్చి, ఇదిగో ఈ దొంగతనం చేస్తే తప్పు, వ్యభిచరిస్తే తప్పు, నరహత్య చేస్తే తప్పు, దేవుడినైనా నన్ను మాత్రమే ఆరాధించకుండా వేరే వేరే దేవతలని దేవుళ్ళని ఆరాధించినా కూడా తప్పే. ఇవన్నీ 10 ఆజ్ఞలు మనకుంటాయి. మొట్టమొదటి ఆజ్ఞ అదే, దేవుడినైనా నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి. రెండో ఆజ్ఞ, నా యొక్క పరిశుద్ధ దినములను మీరు పరిశుద్ధపరచాలి. పరిశుద్ధ దినములు అంటే ఏంటి? మనకి విశ్రాంతి దినం. మరి విశ్రాంతి దినంలో మనం ఎంత పరిశుద్ధతగా పాటిస్తూ ఉన్నాం? మనం పాటిస్తున్నామా? విశ్రాంతి దినం ఆదివారాన్ని ఒక పరిశుద్ధ దినంగా మనం పాటిస్తున్నామా? లేదు. వాస్తవంగా అయితే పరిశుద్ధ దినం రోజు ఆయన యొక్క సన్నిధిలోనే ఉండమని చెప్పాడు, మనం ఉండలా. ఇవన్నీ దౌష్ట్యం కింద వస్తాయి. దాని గురించి చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ మీరు చేశారు కాబట్టే మీ మీద దేవుని యొక్క ఉగ్రత, పరలోకం నుండి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు వస్తూ ఉంది అని చెప్పి పౌలు మాట్లాడుతున్న సందర్భం అది. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవము వారు ఇవ్వలేదు, ఆయనకు కృతజ్ఞత చూపలేదు.
సరే చూపిపోయిన పర్లా, అంతేకాక కింద అన్నాడు మరి, అంతేకాక వారు తమ తమ హేతువాదములందు వ్యర్థులైరి. మనం చూస్తూ ఉంటాం, దేవునికి కృతజ్ఞత చూపిపోవడమే ఒక తప్పు. ఆ కృతజ్ఞత చూపించాల్సిన టైంలో మనం లేనిపోని సోది మాటలని చెప్పుకుంటూ ఉంటాం, చాలాసార్లు జరిగి ఉంటాం. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు తమ హేతువాదములందంటే వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మీటింగ్లు, నలుగురు కూర్చొని అమ్మలక్కలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ చెప్పుకోవటం, వీటి గురించి పౌలు మాట్లాడుతూ ఇంకా చాలా ఉన్నాయి. కిందకు వస్తే బుద్ధిహీనులైరి, బుద్ధిమంతులమని చెప్పుకుంటూ వారు బుద్ధిహీనులైరి. మనందరం మనం అనుకుంటున్నాం మనకేమేమి బుద్ధిమంతులమే, మనకేందులు అనుకుంటాం. కానీ దేవుడు తెలుసు వీడు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడు అనేది. వారు అమరుడైన దేవుని మహిమను మర్త్యుడైన మనుష్యుని రూపమునుగా, పక్షుల యొక్క, జంతువుల యొక్క, సర్పముల యొక్క రూపములుగా మార్చిరి. ఫస్ట్లో మనం చెప్పుకున్నట్టుగా రోమ్ పట్టణంలో యూదులు అన్ని జనులు ఉన్నారన్నాను కదా, ఆ యూదులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు ఈ మాట. ఏ మాట? వారు అమర్త్యుడైన దేవుని మహిమను, అమరుడైన దేవుని మహిమను మర్త్యుడైన మనుష్యుని రూపముగా, పక్షుల యొక్క, జంతువుల యొక్క, సర్పముల యొక్క రూపములుగా మార్చిరి. వారు అమరుడైన, వారు అంటే ఎవరు? యూదులు. వారు అమరుడైన అంటే అసలు అమరత్వం అంటే మనిషికి మరణమే లేని దేవుణ్ణి పక్కన పెట్టి చనిపోయే పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని పట్టుకొని మీరు ఆరాధిస్తూ ఉన్నారు, ఇది తప్పు అని మాట్లాడుతున్న సందర్భం. ఈ మాట ఎక్కడ పౌలు తీసుకున్నాడంటే, ఇన్నాడు మనం చెప్పుకున్నట్టు సేనాయి పర్వతం మీద మోషే వెళ్ళినప్పుడు కింద వీళ్ళు ఏం చేశారో తెలుసా? అక్కడ ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు మోషేకి. ఇదిగో మోషే, కింద ఇజ్రాయెల్ ప్రజలు, నా ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పుడు దాకా పాపం తెలియదు, మంచి ఏందో తెలియదు, చెడేందో తెలియదు. వాళ్ళకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఇదిగో ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఉప్పు అనే ఒక ఆజ్ఞల్ని ఇచ్చి, అవి ఒక రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చి, ఇదిగో కింద వెళ్ళి ఇది నా ప్రజలకి నువ్వు విడమర్చి చెప్పాలి, దీని ప్రకారం వాళ్ళు నడుచుకునేటట్లు చేయాల్సిన బాధ్యత నీదే అని చెప్పి మోషేకి ఆజ్ఞల పలకలు ఇచ్చినప్పుడు, ఆజ్ఞల పలకలు తీసుకొని ఆ పర్వతం దిగి కిందకు వచ్చే లోపల వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? అరే మోషే కనపడతలేదురా, అప్పటికి 40 రోజులు అయిపోయింది. కొండ మీద 40 రోజులు ఉన్నాడు దేవుడి దగ్గర మోషే. ఇజ్రాయెల్లో ఎట్టో బతుకుతూ ఉన్నాం, అక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడ అద్దాన మడవల్లో పడేసేసాడు. ఆయన నమ్ముకొని మనం వచ్చాం, ఇప్పుడు వాడే కనపడతలేదు, ఇప్పుడు మన పరిస్థితి ఏంది? బాధ వచ్చినప్పుడే కదా వాళ్ళకు కూడా ఎవడికని దేవుడు గుర్తొచ్చేది, వాళ్ళకు కూడా దేవుడు గుర్తొచ్చాడు. కానీ అమరుడైన దేవుడు గుర్తు రాలా. ఇక్కడ అందుకే అన్నాడు అమరుడైన దేవుడు గుర్తు రాలా అంటే, నికాసైన అసలు రూపమైన దేవుడైతే గుర్తు రాలా. అప్పుడు వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే, జంతువులు, సర్పాల యొక్క విగ్రహారాధన బిగిన్ చేశారు. మొట్టమొదటిగా విగ్రహారాధన బిగినైంది అక్కడే. మోషే అన్న దగ్గరికి వచ్చారు, అహరోన్ దగ్గరికి వచ్చాయా, మీ తమ్ముడు కనపడతలేదు, ఆయన నమ్ముకొని మేము వచ్చాం, అడవిలో ఇరుక్కుపోయాం, ఇప్పుడు మమ్మల్ని రక్షించేవాడు ఎవడో, మాకు దేవుడు కూడా లేడు, మాకు ఒక దేవుడిని తయారు చేయ్యా అన్నారు. తయారు చేసేవాడు దేవుడు అవుతాడా? సరే ఆయన ఏం చెప్పాడంటే, అహరోను, సరే మీకు అంత కుశాలుగా ఉంది కదా, ఐగుప్తు నుంచి వచ్చారు కదా, అక్కడి నుంచి మీరు తీసుకొచ్చుకున్న బంగారాలు మొత్తం తీసుకురండి, మీ దగ్గర ఏమైతే బంగారాలు ఉన్నాయో ఆ బంగారం మొత్తం నా దగ్గర తీసుకొస్తే మీకు ఒక దేవుని తయారు చేస్తానన్నాడు. పాప తీసుకొచ్చారు, బంగారం మొత్తం తీసుకొచ్చి అహరోనికి ఇచ్చారు. ఆయన మొత్తం ఆ బంగారాన్ని కరిగించి ఏ రూపం చేశారు? ఒక దూడ రూపం చేసి ఈయనే దేవుడని ఆరాధిస్తూ ఉన్నారు. పైనేమో అమరుడైన దేవుడితో మాట్లాడి కింద మోషే వస్తూ ఉన్నాడు, కిందేమో వీళ్ళు ఈలోపు అమరుడైన దేవుని వదిలిపెట్టి ఒక దూడ బొమ్మను చేసుకొని ఆరాధన చేస్తూ ఉన్న టైంలో మోషేకి వచ్చే లోపల ఎంత కోపం వచ్చి ఉండిద్ది ఆయనకి? ఎంత కోపం వస్తుంటుంది? దాని ఉగ్రత ఏమైందో తెలుసు. అప్పుడు
ఆ తప్పు చేసినందుకు వాళ్ళకి జరిగింది ఏందో తెలుసా? మోషే వచ్చాడు, కింద 6 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు, ఇదిగో అమరుడైన దేవుణ్ణి మీరు మర్చిపోయారు, ఈ దూడ బొమ్మల్ని జంతువులను చేసుకుని మీరు దేవుడిగా పూజిస్తూ ఉన్నారు, పాపాన్ని మూటగట్టుకున్నారు మీరు. ఇప్పుడైనా సరే అమరుడైన దేవుని యందు నిలబడేవాడు ఎవడైనా ఉంటే పక్కకు రండి అన్నాడు. కొంతమంది మోసే మాట ప్రకారం, అయ్యా మేము తప్పు చేసాము, మాకు తెలివి చేసాము, ఇక నుంచి అయినా సరే నీ మాట వింటామని చెప్పి మోసే అమ్మిడి కొంతమంది వచ్చారు. కొంతమంది ఏమో వాళ్ళ ఆరాధనలో ఆడుతూ పాడుతూ ఊగుతూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో పరలోకం నుండి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెప్పి మనం ఫస్ట్ వాక్యంలో విన్నాం. ఆ ఉగ్రత ఎలా వస్తుంది? ఉగ్రత అంటే ఆయన మంట వచ్చి మనుషులను చంపాల్సిన అంత అవసరం లేదు. దాదాపు 6 లక్షల మంది ప్రజల్లో ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ పోనుకున్నా సర్పాలు వచ్చినాయి. ఇప్పుడు మనం చర్చిలో మన మనుషుల మధ్య సర్పాలు తిరుగుతూ ఉన్నాయి, వచ్చి ఎక్కడికక్కడ ఎవరిని దొరుకుతాడిని కాటేస్తూ ఉన్నాయి. లక్షల మంది చనిపోయారు. అప్పుడు దేవుడి యొక్క ఉగ్రత అదే. కానీ వీడేమనుకుంటాడు, ఇది దేవుడు చేసింది కాదులే, ఏదో పాములు గరిచింది అందుకే చచ్చిపోయాం. మనం కూడా అనుకుంటాం. ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఆ రోజంటే పాముల ద్వారా రప్పించాడు. పాముల ద్వారా రప్పించాక చాలామందిని కాటేయడం, చనిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళకి బుద్ధి వచ్చి అయ్యా అని మోసే కాళ్ళు పట్టుకుంటే, మళ్ళీ మోసే ప్రార్థన చేస్తే మళ్ళీ ఆ పాముల్ని మళ్ళీ యథావిధిగా పంపించి మళ్ళీ వీళ్ళని ఒక క్రమంలో పెట్టాడు దేవుడు. అది వేరే విషయం. దేవుని యొక్క ఉగ్రత అనేది అనేక రూపాలుగా రావచ్చు. మరణం రూపంలో రావచ్చు, ఫస్ట్లో మనం అనుకున్నట్టు ఆర్థిక సమస్యల రూపంలో రావచ్చు, అనారోగ్య సమస్యలో రావచ్చు, పనికిమాలిన పిల్లలు కూడా పుట్టవచ్చు. అది కూడా దేవుని శాపమే. మనం ఒక కుటుంబంగా ఉన్నప్పుడు దేనికి పనికిరాని పిల్లలు కూడా ఒక శాపం వల్లే వచ్చిన వాళ్ళు కూడా. ఇవన్నీ దేవుడి యొక్క ఉగ్రత కిందకే వస్తాయి. ఈ దేవుడి యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పాడు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, నాకు అసలు వీళ్ళు కృతజ్ఞతలే చెప్పట్లేదు. ఆ గౌరవం, ఆ కృతజ్ఞతలు దేవుడికి మనం ఇయ్యినప్పుడు మనకు కూడా ఎలాంటి ఉగ్రతలే వస్తాయి. అదే చెబుతున్నాడు పౌలు. ఆ రోజు రోమపట్నంలో ఉన్న వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. అంటే రోమపట్నం అంటే మనం కూడా ఉన్నట్టే. దాంట్లో ఒక బైబిల్లో వాళ్ళకి రాయబడిందంటే అది విశ్వవ్యాప్తానికి రాయబడింది ఆ వాక్యం. కొంతమంది అనొచ్చు, ఇది మనకు కాదు, రోమిలకు కదా, వాళ్ళ వరకు చూసుకుంటారు అంటానికి లేదు. దేవుడు అంటే ఒక్కడికే దేవుడు ఉండడు కదా. రోమ్లో అయినా, ఇండియాలో అయినా, పాకిస్తాన్లో ఎక్కడైనా దేవుడే ఒక్కడే. కాబట్టి అక్కడ చెప్పిన మాట కూడా మనకు కూడా వర్తిస్తుంది. ఆ దేవుని యొక్క ఉగ్రత మనం తప్పించుకోవాలంటే మిమ్మల్ని కొండలో బరువులు మోయమనులు ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే చాలా ఉన్నాయి, అవి మనం చేయలేం. అందుకే యేసుక్రీస్తు ద్వారా సరళించారు అవి. ఇక్కడ ఇంకో మాట చూసుకుంటే, కనుక దేవుడు వారిని వారి హృదయములను దురాశలకును వారి శరీరములను అగౌరపరచు పరస్పర జుగప్సర ప్రవర్తనలకును వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. దేవుని సత్యం అంటే ఏంటి? దేవుడు సత్యం. దేవుని సత్యాన్ని వదిలి వారు అసత్యాన్ని నమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సత్యం అనేది మనం ఆది కాండంలో కానీ మనం చూసుకోగలిగితే, సృష్టి ఆరంభం నుంచి, మొట్టమొదటిగా సృష్టి ఆరంభం నుంచి చూసుకుంటే, భూలోకాన్ని కానీ, పరలోకాన్ని కానీ, ఆకాశాన్ని కానీ, నక్షత్రాలను కానీ, జంతువులను కానీ, పక్షులను కానీ, మనుషులను కానీ, ఇవన్నీ సృష్టి ధర్మం చేసింది దేవుడే. దేవుడికి సహచరిగా ఆయన రూపంలో ఒక మానవుణ్ణి, ఆదాముని చేసుకున్నాడు. ఇది మనకంతా తెలిసిందే. సత్యం అనే మాట ఇదే సువార్త. అంటే మనం అందరూ చెబుతూ ఉంటారు సువార్త అంటే ఏందనేది, అంటే ఇదే సువార్త. ఇది తెలుసుకోవాలి మనం ముఖ్యంగా. ఆయన యొక్క పోలికలో ఒక మనిషిని తీసుకున్నప్పుడు
ఎందుకు తీసుకున్నాడంటే ఆయనలాగే ఉంటాడని చెప్పి మనిషిని సృష్టించుకున్నాడు. కానీ ఆ మనిషి ఆయనలాగా ఉండలా, ఆయనకి విరుద్ధంగా పాపం చేశాడు. విరుద్ధంగా పాపం చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ యొక్క ఏదోను వనం నుంచి బయటికి పంపించేశాడు. మరి బయటికి పంపించినప్పుడన్నా ఆదాము కానీ అవ్వ కానీ తర్వాత వచ్చిన సంతానం కానీ వీళ్ళేమన్నా దేవుణ్ణి అనుసరించి నడిచారా అంటే అది కూడా లేదు. వాళ్ళ సంతానం ద్వారా అనేక పాపాల ద్వారా కొన్ని సంవత్సరాలు గడిచాక జలప్రలయం ద్వారా మొత్తాన్ని తుడిచిపెట్టాడు ఒక సందర్భం. ఆ జలప్రలయం తర్వాత ఒక కుటుంబాన్ని ఎన్నుకొని మళ్ళీ ఆ కుటుంబం ద్వారా అబ్రహాం సంతానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలుగా ఎన్నుకుంటూ వచ్చాడు. ఆది కాండం నుంచి చూసుకున్నా కూడా క్రీస్తు రాకముందు దాకా కూడా జరిగింది ఏంటంటే ప్రతిసారి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూనే ఉన్నారు ప్రజలు, పాపంలో కూరుకుంటూనే పోతూ ఉన్నారు. ఆయనేమో అరే మనం సృష్టించిన మనుషులు, మనుషుల్ని మనం సృష్టించి ఆయనను అంతం చేయాలంటే ఆయన పెద్ద విషయం కూడా కాదు. కానీ ఆయన నీతి అక్కడే కనబడుతూ ఉంది. మనం సృష్టించిన ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా అయినా సరే సత్య మార్గంలో నడిపించాలి, వీళ్ళ పాపాలని తీసేసి సత్యంలోకి నడిపించాలి అనే ఒక మార్గాన్ని ఎన్నుకొని యోధా వంశం నుంచి ఒక కుమారుణ్ణి మీకు పంపిస్తాను, ఆయన వస్తాడు, మీ పాపాలని ఆయన మీద వేసుకొని మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, తిరిగి లేచి మళ్ళీ పరలోకానికి ఎక్కి నా పక్కన కూర్చుంటాడు అని ఒక వాగ్దానాలు చేస్తూ వచ్చాడు తండ్రి దేవుడు. ఏషియా ప్రవక్త ద్వారా చెప్పించాడు, ఇర్మియా ప్రవక్త ద్వారా, యేసుక్రీస్తు రాకముందే చెప్పిస్తూ వచ్చాడు. మీరంతా పాపాల్లో కూరిగిపోయారయ్యా, మీరు ఏ ప్రవక్తను పంపించినా కూడా మీరు వింటలేదు కాబట్టి ఇది లేదు, లాభం లేదు, డైరెక్ట్గా నా కుమారుడే వస్తాడు, ఇకనా మీ పాపాలకు పరిహారం చేస్తాడు, ఆయన యొక్క మరణంలో పునరుత్థానంలో మీ పాపాలను తొలగించబడతాయి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడిగా ఎంచబడతాడు, కాబట్టి ఆయన్ని విశ్వసించాలని చెప్పి పాత నిబంధన ప్రకారం ప్రవచనాలు చెప్తూనే వచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే యేసుక్రీస్తు రావటం, మరణించడం, పునరుత్థానం అవడం జరిగింది. మరి ఆయన వచ్చి చనిపోతే మన పాపాలు ఎట్లా పోతాయి? యేసుక్రీస్తు కుమారులుగా వచ్చి ఆయన చనిపోతే ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపాలు కడగబడ్డాయి. ఎట్లా కడగబడ్డాయి? యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన యొక్క పాపాలు కడగబడ్డాయని మనం అనేక చర్చిల దగ్గర కూడా రాసి ఉంటాయి, వాక్యం ఉంటుంది, అది పాపాలు కడగబడ్డాయి, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు రక్షణ పొందొచ్చు, తద్వారా నిత్య జీవానికి వెళ్ళొచ్చు అని అనేక వాక్యాలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వచ్చి ఆయన చనిపోయినప్పుడు తిరిగి లేచినప్పుడు, మరి చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మరి ఆయన యొక్క మరణం ద్వారా మన పాపాలు ఎలా కడగబడ్డాయి? డైరెక్ట్గా మన పాపాలు కడగటానికి దేవుడు మనుష్య రూపంలో రావాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఇక్కడ సర్వమానవాళి పాపాలు తుడిచివేయాలని దేవుడే శరీరధారిగా మన యొక్క మధ్య, మన జనాల మధ్య, ప్రజల మధ్య ఒక మనిషిగా వచ్చి యేసుక్రీస్తు జీవించాడు. పాపాలు అనేక మంది చేస్తూ ఉన్నారు. ఈ పాపాలు కడగబడ్డాలంటే ఎవడైనా సరే, ఒక పాపం చేయకుండా ఉన్నవాడు ఎవడన్నా ఒకడు ఉంటే చాలు, మిగతా పాపాలన్నీ తీసేస్తా అనే ఒక మాట ఉంది. మరి ఈ పాపం చేయనోడు ఎవడ కనపడతల్లా, ఎవడైనా ఒక్కడైనా నీతిమంతుడున్నా చాలు, ఈ మిగతా వాళ్ళు అన్ని పాపాలు నేను కడిగేస్తానన్నా కూడా నీతిమంతుడు అనేవాడు ఎవడు కనపడతల్లా. ఇంకా అందుకే ఇక నా దేవుడే కంగణం కట్టుకున్నాడు, ఇక వీళ్ళ వల్ల కాదు, ఇక నా పాపాలని ఇక నేనే నా మీద వేసుకొని నేనే తీసేయాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి ఆయన యొక్క కుమారుణ్ణి భూమి మీదకి మనిషి రూపంలో, శరీర రూపంలో, శరీరధారిగా పంపించి ఏ పాపము చేయని వ్యక్తిగా యేసుక్రీస్తు మాత్రమే మనకు కనబడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు కూడా చాలాసార్లు సవాల్ చేశాడు. యూదులు చాలాసార్లు ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు, ఎవడైనా ఏ పాపం చేయనోడు ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడనని చాలాసార్లు మాట్లాడాడు.
పాపం చేయనోడు ఎవడో లేడు, అందరూ పాపులే అనే మాట వచ్చినప్పుడు ఆ పాపాలను కడగబడటానికి పాపం చేయని వ్యక్తిని బలిస్తే కానీ మానవుల యొక్క పాపం పోదు. ఇప్పుడు సపోజ్ అంతకుముందు పాత నిబంధనలు అయితే ఆ పాపాలు చేసి ఏదో ఒక గొర్రె పిల్లను ఓ పొట్టేల పిల్లను కోసామనుకో, బలిచ్చామనుకో పాపాలు పోతాయి అనేది ఉండేది. ఏది ధర్మశాస్త్ర ప్రకారం. అసలు ఇక్కడ క్రీస్తే బలి అయిపోయినప్పుడు ఇంకా ఆ ధర్మశాస్త్రం ఆ బలులన్నీ ఆగటం జరిగిపోయింది. ఇంకా బలి ఇచ్చేదేముంది? మన కోసం బలి ఇవ్వాల్సింది పక్షుల్ని జంతువులను కాదు. అసలు మన కోసం అసలు దేవుడే వచ్చి చనిపోయాడు కాబట్టి ఇంకా బలి అనేది ఇంకా లేదు. యేసుక్రీస్తు వచ్చిన కానించి బలు ఇచ్చే సంస్కృతి అయితే లేదు. మానవుల యొక్క పాపాలు కడగబడాలంటే ఏ తప్పు ఏ పాపం చేయని మానవుడు బలి అవ్వాలి. ఎవరున్నారు భూమి మీద చూసుకుంటే? ఎవడో కనపడతలా దేవుడికి. ప్రతివాడు పాపాత్ముడే. మరి ఈ పాపాలు తీసేయాలంటే ఎట్లా? అంతకుముందు ప్రవక్తల ద్వారా చెప్పా, వినలేదు. అనేక మంది రాజులు వచ్చారు, అనేక మంది న్యాయాధిపతులు వచ్చారు, ఎవరి మాట వినలా. ఇంకా ఎక్కువ పాపం అయిపోతూ ఉంది, ఉండే కొద్ది ఇంకా ఎక్కువైపోతూ ఉంది. ఆలోచన చేసి ఇక ఈ పాపాల పరిహారం కోసం ఏ పాపం లేనట్టు ఎవడు దొరకట్లేదు కాబట్టి ఇదిగో నేనే కుమారుడిని పంపిస్తా, మీ పాపముల యొక్క నిమిత్తం ఆ కుమారుడు బలియాగమవుతాడు అని పాత నిబంధనలు మనకు లేఖనం ద్వారా ఉంది, వాగ్దానం ఉంది. తండ్రి దేవుడు వాగ్దానం అది. ఆయన యొక్క వాగ్దానం ప్రకారమే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి మరణించి పునరుత్థానమై మళ్ళా పరలోకానికి ఎక్కి తండ్రి పక్కన కూర్చున్నాడు. ఇదంతా సువార్త అంటే ఇదే. ఇదంతా మనకు తెలిసిందే. మరి ఎంత తెలిసి కూడా మరి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఎందుకు ఇవ్వట్లేదు? ఇదంతా మనకు తెలిసి దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడని తెలుసు, దేవుడు లేకుండా మనం కూడా ఏమి చేయలేమని మనకు తెలుసు. అయినా కూడా ఏం చేయలేను అన్నట్టుగానే పక్కన పెట్టేస్తూ ఉన్నాం. అందుకే అన్నాడు, నాకు ఇవ్వవలసిన గౌరవం మీరు ఇవ్వలేదు, నాకు మీరు కృతజ్ఞత చూపించట్లేదు, కాబట్టి నా యొక్క ఉగ్రత పరలోకం నుండి మీ మీదకి వస్తుంది. ఉగ్రత అంటే అదే, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అనేక అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అనేక రకాలైన సమస్యలు మానవులకి. ఇవన్నీ దేవుని యొక్క ఉగ్రతల కిందకే వస్తాయి. ఇవన్నీ వివరిస్తూ పౌలు కిందకు వచ్చే లోపల సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును పూజించిరి, సేవించిరి అని చెప్పి దేవుని గూర్చిన సత్యముగు జ్ఞానమును వారు తమ మనసులలో ఉంచుకొనలేదు. దేవుని గూర్చిన సత్యముగు జ్ఞానం ఇప్పుడుదా మనం చెప్పుకున్నది. దేవుడి యొక్క జ్ఞానం ఏందో మనం తెలుసుకున్నాం. దేవుడు అంటే ఎవరో, దేవుడు కుమారుడు మన కోసం ఎందుకు మరణించాడో, ఆయన మరణం ద్వారా మన పాపాలు ఎందుకు తీసేశారో, ఇదంతా ఆ సువార్త యొక్క సత్యవాక్య యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకొని కూడా కనుకని చేయరాని పనులు చేయనట్లుగా దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. ఈ చక్కని మాట ఇది. వారి మనసులను భ్రష్టత్వానికి అప్పచెప్పాడంట దేవుడు. ఎందుకు? దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుడు అంటే ఎవరో మనకు తెలుసు, ఆయన యొక్క సువార్త అంటే ఏందో మనకు తెలుసు. ఎన్ని తెలిసి కూడా ఆయన్ని పక్కన పెట్టేసే చేయటం వల్ల దుష్ట మనస్సుకి అప్పచెప్పాడు. ఈ దృష్టమతం మనం చేసే పాపాలు కూడా మనందరికీ మనం చేయాల్సిన అవసరం కాదు. ఆయనకి ఎప్పటి నుంచి అయితే ఆయన నుంచి మనం వేరైపోయామో ఆ పాపాలు చేయడానికి కూడా అనుగ్రహం ఆయనే ఇచ్చాడు మనకి. మరి ఈ పాపాలన్నీ మనం కడుక్కోవాలంటే ఎప్పుడు? ఆయన యొక్క సత్యవాక్యాన్ని మనం అనుసరించినప్పుడు మాత్రమే సాధ్యమైద్ది. అది మీకు సత్యం మార్గం అన్నీ చూపించాను, మీరు ఎనలా నడవలా, ఇక పోండి, భ్రష్టత్వంలో పోండి. పాపం మీద మనకు తెలీదా? తెలుసు, అయినా కూడా చేస్తాం. ఎందుకు చేస్తున్నామంటే అది కూడా దేవుడి అనుగ్రహమే. అది కూడా ఆయన అప్పచెప్పాడు. ఈ పాపాలు చేయటం, ఈ కార్యక్రమాలన్నీ మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన యొక్క సత్యవాక్య ప్రకారం మనం నడవట్లేదు కాబట్టి. దేవుని యొక్క సత్యమైన వాక్కుని మనం అనుసరించట్లేదు కాబట్టి. తెలియని వాళ్ళంటే వేరే విషయం, తెలుసుకొని కూడా
దేవుని యొక్క సువార్త ఏంటో తెలిసి, దేవుడు ఎవరో తెలిసి, ఆయన ఏం చేయగలడో తెలిసి, ఏం చేయలేడో తెలిసి కూడా ఆయన ఏదో ఒక పనికిరాని వస్తువుగా పక్కన పెట్టేసేసి లోక తీరిలో అన్ని మనకే తెలుసు అన్నట్టు ఆరాటంలో మనం బతుకుతూ ఉంటాం. నన్ను పక్కన పెట్టి మీరు సొంత ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇదిగో పోండి, మీ ఇష్టం, మీ సావు మీరు చావండి. తద్వారా మనం పాపం చేయటానికి కానీ భ్రష్టత్వంలో పడటానికి కానీ అవకాశం వచ్చింది. దేవుడు ఎప్పుడైతే వైదొలిగాడో పక్కన రెడీగా ఇంకొకడు ఉంటాడు. ఎవరు? అది ఆయన యొక్క సత్యాన్ని, సత్య మాటని మనం నమ్మకుండా పక్కకి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని వదిలేస్తాడు. ఆయన మనల్ని వదిలేసినప్పుడు రెడీగా ఇంకోటి కాసుకొని ఉంటాడు. వాస్తవంగా వాడి వల్లనే ఇరుక్కొని ఉన్నాం మనం కదా. దేవుని మార్గంలో ఉన్నామా, మనం దైవ మార్గంలో ఉన్నామా? గుండె మీద చేసుకొని చెప్పండి. దయ్యం మార్గంలోనే ఉన్నాం. అవి కింద కూడా చెప్పాడు, అవి కూడా చెప్తూ వస్తూ ఉంటాయి వచనాలు. దేవుని గూర్చిన సత్యముకు జ్ఞానమును వారు తమ మనస్సులో ఉంచుకొనలేదు కనుకనే చేయరాని పనులు చేయనట్లుగా దేవుడు వారిని భ్రష్ట మనస్తత్వానికి అప్పచెప్పాడు. దేవుడే మనకి ఇచ్చాడంటే ఈ భ్రష్ట మనస్తత్వం కూడా. ఎందుకంటే ఆయన వదిలిపెట్టాడు మనల్ని. దేవుడి యందు, దేవుని మాట యందు, దేవుని వాక్యానుసారం నడుచుకునేవాడందు ఎప్పుడు దేవుడు ఉంటాడు. వాడిని ఎప్పుడు సక్రమైన రూట్లోనే ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయనకి గౌరవించకుండా, కృతజ్ఞత చూపించకుండా ఏందిలని ఏదో వస్త్రం పోతనం అన్నట్టుగా పక్కన పెట్టామనుకో, పక్కన ఇంకొకడు ఉంటాడు. ఎవడు? లూసిఫర్ అనేవాడు హెడ్ దయ్యాలకి. లూసిఫర్ అనేవాడు దయ్యాలకి హెడ్. ఆ దేవుడు వదిలేసాడుగా, మనం తగులుకుందాం, వచ్చేస్తాడు ఎమ్మంటనే. వాడు కాసుకొని ఉంటాడు. ఎప్పుడెప్పుడా వీడు ఎప్పుడు దేవుడు వదిలిపెడతాడో మనం తగిలించుకుందామా? దాని గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. వారు సర్వ విధములుగా దుష్టత్వముతోనూ, చెడుగుతోనూ, అత్యాశతోనూ, ద్వేషముతోనూ నిండి ఉండిరి. వాస్తవం మనం నిక్కచ్చిగా చెప్పుకుంటే దుష్టత్వం, అత్యాశ, ద్వేషం, అసూయ, కలహం, మోహం, మోసం, అసలు ఇవన్నీ ఏ మనుషులన్నా లేకుండా ఉన్నాయా? ఒక్కడు చెప్తావా? ఇదిగో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఇదిగో ఈ మనుషులు లేవు. మనం ఎవరన్నా ఒక్కడన్నా తగులుతారా? ఒక్కరన్నా? ద్వేషం లేనివాడు కానీ, అసూయ ఉన్నవాడు కానీ, కలహం ఉన్నవాడు కానీ, మోసం చేసేవాడు కానీ, ఇవన్నీ చేయకుండా ఒక్క మనిషి అన్న కనపడతాడా? లేరని పౌలు చెబుతున్నాడు. ఎవరు లేడు, పౌలే చెప్తున్నాడు. వితిన్ ఆయనతో కూడా, ఆయన్ని కూడా కలుపుకొని. ఎందుకంటే నేను ఇప్పుడేదో చెబుతున్నాలే, మీకంటే దుర్మార్గుని నేను, పాత దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు ఆయన. మీకే కాదయ్యా, ఆ బ్యాచ్లో నేను కూడా ఉండా. ఎవడో లేడు ఇక్కడ. చూడు అసలు పౌలు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు చెప్పు. పక్కన వాళ్ళకి చెబుతూ కూడా ఆయన కూడా కలుపుకున్నాడు. అయ్యా మీరే కాదు, మీతో పాటు నేను కూడా అలాంటి వాడినే, ఇదిగో ఒకప్పుడు నేను కూడా ఇలాగ ఉన్నవాడినే కదా, మీరు అందరూ చూసిన వాళ్ళే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇవన్నీ ఉన్నవాడు ఏ విధంగా తయారవుతాడు అనేది కూడా కింద చెప్తూ ఉన్నాడు పౌలు. అత్యాశ, ద్వేషం, అసూయ, మోసం, కలహం, దుర్గములతో నిండి ఉండిరి. వారు కబుర్లతో కాలక్షేపం చేయిచు ఇతరులను గూర్చి చెడు మాటలాడుచుండిరి. వారు ఇతరులను గూర్చి చెడు మాటలాడుచుండిరి. అసూయ, వీడి క్యారెక్టర్ సరిగా ఉండదు. వీడి మనసులో అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పాగం ఉంటుంది, మోసం ఉంటుంది. ఉండాల్సిన దరిద్రాలన్నీ వీళ్ళు ఉంటాయి. వాళ్ళు ఉండేది ఎవడ కనపడదు, వాడి అంతరాత్మకే తెలుసు. వాడి మనసులో అది ఎవడో తెలిసిద్ది. నా మనసులో మీకు తెలిసిద్దా? మీ మనసులో నాకు తెలిసిద్దా? కానీ నీ మనసు తెలుసు, నాది నా మనసు తెలుసు. ఈ దరిద్రాలను వీడు పెట్టుకొని పక్కన దగ్గరికి వెళ్ళి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఉంటాడు, కాలక్షేపం మాటలు. అదే చెబుతూ ఉన్నాడు పౌలు. ఏమై వాడిట్ట చేశాడంట, ఏమి ఆమె ఇట్ట చేసిందంట, వీళ్ళేదో సక్రంగా ఉన్నట్టు. అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ముందు నీ మనసులో ఎన్ని పెట్టుకొని పక్కనోడి గురించి నీకెందుకురా బాబు అని చెప్తున్నాడు డైరెక్ట్గా.
ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తుంది? దేవుడు పౌలు ద్వారా. నీ మనసులో ఈ దుర్గణాలన్నీ పెట్టుకొని అసూయ, కలహం, మోసం ఇవన్నీ నీ మనసులో పెట్టుకొని ఎదుటోని నువ్వు ఎలా విమర్శిస్తావు? అసలు నీకు అర్హత ఉందా? ఎదుటోని నువ్వు వేలెత్తి చూపించాలంటే నువ్వు కరెక్ట్గా నిలబడాలి కదా. ఆ నిలబడలేనప్పుడు ఎదుటోడి గురించి నువ్వు మాట్లాడడానికి నీకు హక్కు లేదు. ఈరోజు జనాల్లో పక్కనోళ్ళు మనం చూసుకుంటే సాధారణంగా మానవ జీవితంలో మనకంటే కూడా పక్కనోడి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం మనం. ఇది వాస్తవం కాదా? మనకంటే కూడా పక్కనోడి గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. అలాంటి వారి గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈ దుర్గుణాలన్నీ ఉన్నవాడు ఎలా ఉంటాడంటే అది కూడా కింద చెప్తూ ఉన్నాడు. వారు దైవద్వేషులు, అహంకారులు, గర్వాత్ములు, డాంబికులు, తల్లిదండ్రులకు అవిధేయులైన వారు కూడా దీంట్లోకి వస్తారు. అహంకారం, గర్వం ఇవన్నీ మనకు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ పైన చెప్పాడు కదా, అసత్యం, అసూయ, కలహం, మోసం ఇవన్నీ మీ మనసులో ఉండటం వల్ల మీరు అహంకారులుగా, గర్వాత్ములుగా తయారవుతూ ఉన్నారు. ముందు మీ మనసులో నుంచి ఆ దుర్గుణాలు తీసేసేయండి. ముందు ఆటోమేటిక్గా మీలో ఉన్న అహంకారం, ద్వేషం మొత్తం వెళ్ళిపోతాయి. అప్పుడు పరిపూర్ణ వ్యక్తులుగా మీరు ఉండటానికి అవకాశం ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గర్వం అనే మాట ఎందుకు వాడాడంటే అక్కడ మనం చెప్పినట్టు ఫస్ట్ ప్రథమంలో 2 జాతులు ఉన్నారని చెప్పుకున్నాం, అన్ని జనులు, యూదులు అనేది. యూదులకి ఒక గర్వం ఉండేది. ఎందుకుంటుంది వాళ్ళకి గర్వం? దేవుడే మా తండ్రయ్యా, ఆయన పిల్లలం మేము, ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు సొంత ప్రజలుగా మమ్మల్ని ఎన్నుకున్నాడు, ఎవడైనా సరే మా తర్వాతే మీరు అనే ఒక గర్వం ఉండేది. ఆ గర్వాన్ని గురించి ఆనాడు ఉన్న యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. అయ్యా, నువ్వు దేవుడి బిడ్డవి, నీ ధర్మశాస్త్రం నీ సున్నతి ఉందని నువ్వు ఎర్రవిగితే కాదు నాయనా. నువ్వు దేవుడి బిడ్డవైనా, ధర్మశాస్త్రాన్ని నువ్వు బుక్ చేతిలో పట్టుకున్నా, సున్నతి చేసుకున్నా, దేవుని యందు విశ్వాసం లేకపోతే నీవు నీతిమంతుడిగా ఎంచబడవు. పక్కనోడు ఏ ధర్మశాస్త్రం లేకపోయినా, సున్నత లేకపోయినా వాడు విశ్వాసంగా కానీ నిలవబడగలిగితే వాడు ఖచ్చితంగా నీతిమంతుడిగా ఎంచబడతాడు. అర్థమైందా పాయింట్? ఇక్కడ యూదులకి ఖచ్చితంగా చెప్పాడు, మీరు విర్రవీగుతున్నారు, ధర్మశాస్త్రం మాది, దేవుడు మావాడు, మేము సున్నత చేసుకున్నాం కాబట్టి ఇక పరలోక రాజ్యం మాదని మీరు విర్రవీగుతున్నారు, వీటి వల్ల మీకు పరలోక రాజ్యం రాదు. క్రీస్తు యందు యొక్క విశ్వాసం మాత్రమే వలనే మీరు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ నీతిమంతులుగా ఎంచబడిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆ నీతిమంతుడికి ఎంచబడటానికి ధర్మశాస్త్రం, సున్నతి ఇవన్నీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. అనామకుడు ఎవడైనా సరే యేసుని నమ్మాడా, విశ్వసించాడా, నీతిమంతుడిగా వస్తాడు. నీతిమంతుడిగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ పరలోకానికి వెళ్తాడు అనేది ఇక్కడ చూడండి. దేవుని యొక్క రక్షణ అనేది యూదులు బిడ్డలుగా తీసుకున్నా కూడా అందరికి ఇచ్చేశాడు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళలో మనం కూడా ఉన్నాం, ఆ అన్ని జనుల్లో మనం కూడా ఉన్నాం. ఈ రోజున మనమేం యూదులం కాదు. ఇప్పుడు సపోజ్ మనకి ఏంటంటే ఇక్కడ యూదులు ఎవరు లేరు కాబట్టి మనకు అర్థం కావట్లా. వాళ్ళు కూడా ఉన్నట్టయితే మనకు అర్థమయ్యేది, క్లారిటీ వచ్చేది. యూదులు ఎవడా, అన్ని జనులు ఎవడా అనేది మనకు క్లారిటీ వచ్చేది. ఎవడన్నా యూదుడు ఉన్నాడు అనుకో, ఇక్కడ యూదులు తెలుసు, ధర్మశాస్త్రం, సున్నతి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ మీదేముందిలే నినగా మొన్న వచ్చారు మీరు క్రైస్తవంలోకి, మా పుట్టు పూర్వోత్తరాలు పితరుల నుంచి మాకు తాత ముత్తాతల కాలం నుంచి దేవుడు ఎన్నుకున్నాడయ్యా మమ్మల్ని, మేము అబ్రహాము వంశానికి చెందిన వాళ్ళమే, ఇదిగో ధర్మశాస్త్రం చదువుతాం, మేము ఆయన యొక్క సున్నతం చేసుకున్నాం, మాకు కాకపోతే ఎవడికిస్తాడు పరలోకం అని మాటలు వచ్చాయి. ఇక్కడ ఎవడు యూదులు లేడు కాబట్టి మనకు ఆ డిస్కషన్ రావట్లే. ఇక్కడ మనందరం అన్ని జనుల కింద ఉన్నాం కాబట్టి, ఆపోజిట్ మనుషులు లేడు కాబట్టి మనకి అది ఆ డిస్కషన్ రాలా. మీరు గమనించారో లేదో, మన సంఘం తప్ప ఇతర సంఘాలకు వెళ్ళండి,
నాకు కూడా ఈ వాక్యం చదివాక ఇతరత సంఘాల గురించి వీళ్ళు కూడా యూదుల్లాగా ఉన్నారు ఏంద్రా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఆ సంఘంలో వాళ్ళు మాత్రమే ఉండాలా, మిగతా వాడు ఆడేదో పాపాత్ముడు, ఆడేదో దుర్మార్గుడిలాగా వేరు బంధంగా చూస్తారు వాళ్ళు. ఇతర సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు అలా వేరు బంధంగా చూస్తారు. వీడేదో నీతిమంతుడిలాగా, వాడినేదో అవినీతి పరుడుగా చూస్తూ ఉంటారు. ఇంకో అడుగు ముందుకేస్తే ఎదుటి మనిషి ఎదురొస్తున్నా కూడా పక్కకు తిరిగి వెళ్ళే మనుషులు కూడా ఉన్నారు. అంటే వీళ్ళేదో దేవుని యొక్క బిడ్డలైనట్టు, వీళ్ళే విశ్వాసులైనట్టు, వీళ్ళే నీతిమంతులకు ఎంచబడ్డట్టు, ఎదురొచ్చేవాడు అవిశ్వాసి, అవినీతి పరుడు, ఈడు పరలోక రాజ్యానికి రాడు, మేమే వెళ్తామన్న ఒక ఆలోచన వాళ్ళకి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు కానీ పౌలు కానీ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ దేవుడి యొక్క రక్షణ అనేది ప్రతి ఒక్కడికి ఇవ్వబడింది. ఎలా? కేవలం యేసుక్రీస్తుని విశ్వసించినందువల్లే. నేను రోజు 10 గంటలు బైబిల్ చదువుతానంటే కుదరదు. నేను ఆదివారం ఆరాధనకి వెళ్తానంటే కుదరదు. నేను ప్రతి పండగకి 1000 రూపాయలు సందాలు ఎత్తానంటే కుదరదు. ఇవన్నీ కాదు ఆయన అడిగింది. మీరు నా యందు విశ్వాసం ఉంచండి రా బాబు, మీరు ఇచ్చినా ఇపోయినా మీరు నా యందు విశ్వాసం ఉంచితే చాలు, నీతిమంతులుగా మీరు ఎంచబడతారు. ఆ విశ్వాసం అనేది మనం ఎట్లా చూపించాలి? విశ్వాసం అనేది మనం ఎలా చూపించాలి? ఎవడనన్నా ఒకడు వస్తాడు, మనం ఒక సహాయం చేస్తాం. సహాయం చేసినప్పుడు వాడు ఆ విశ్వాసాన్ని అట్టి పెట్టుకోవాలంటే వాడు తిరిగి మనకు ఏదో చేయాలి. వాడు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేసినప్పుడు, వాడు నిలదొక్కున్నప్పుడు మళ్ళా తిరిగి వచ్చి, అయ్యా ఇదిగో నేను క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఇదిగో ఈ సహాయం చేసావు, నీవు నీ సహాయం ద్వారా నేను ఇదిగో ఇంత ఎత్తెదికి వెళ్ళాను, దానికి నీకు కృతజ్ఞతలు అయ్యా అని ఒక దండం పెడితే చాలు. అదే విశ్వాసం అంటే. మరి డబ్బులు ఏదో ఒక డబ్బు రూపాయలు వస్తు రూపాయలు సహాయం చేసినోడికే మనం దండం పెడితే, మరి సర్వ సృష్టిని సృష్టించిన వాడిని మనం విశ్రాంతి దినాల్లో ఎందుకు పక్కన పెడుతున్నాం అనే ఆలోచన మనకు రావాలి. ఈ లాజిక్ తెలియకే జనాలు గజ్జి బిజిగా ఉంటూ ఉన్నారు. విశ్వాసం అంటే ఏముంటుంది? 6 రోజులు పని చేసుకోమని దేవుడు చెప్పాడు, 7వ రోజు విశ్రాంతి దినం అన్నాడు. వచ్చి 7వ రోజు విశ్రాంతి దినం కదయ్యా, ఇదిగో నువ్వు నీ మందిరంలో ఉండమన్నావు కాబట్టి వచ్చాను, ఈ మందిరంలో ఉన్నాను. ఏదో మీరే చెప్పారు కదా భ్రష్ట మనస్తత్వం ఇచ్చారని చెప్పి, ఆ భ్రష్ట మనస్తత్వంతో అనేక పాపాలు చేశానయ్యా, ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి ఆ విశ్వాసం ద్వారానైనా సరే నా యొక్క పాపాలను తీసేసేయమని అడిగేవాళ్ళు ఎంతమంది ఆదివారం రోజు చెప్పు? అదే విశ్వాసం అంటే. నా ద్వారా నువ్వు మరణించావు, రక్తం చిందించావు. మనకి ఏదైనా ఒక 10,000 సహాయం చేస్తేనే వాడిని ఎక్కడో చూస్తాం. మనం ఓరన 10,000 ఇచ్చాడు అనుకో, ఒక 4 రోజుల పాటు వాడిని ఎక్కడో చూస్తాం. అసలు మనకి బతికినే ఇచ్చాడు కదా దేవుడు, ఆయనకేం చేస్తున్నాం మనం? ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి పౌలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే మన టైం చాలదు కాబట్టి మొదట అధ్యాయం వరకు నేను ముగిస్తూ ఉన్నా. ఆ చెప్పుకుంటే చాలా ఉంటాయి ఇలాంటి. ఇవన్నీ మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నా. ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఆయనకి ఇవ్వవలసిన కృతజ్ఞత. ఎప్పుడు ఇస్తాం? ఎప్పుడు ఇమ్మన్నాడు? విశ్రాంతి దినం. వారం రోజులు మనం పని చేసుకుని విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయనకి ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొనాలి. ఖచ్చితంగా పాల్గొమని కూడా రూలేం పెట్టలా, కానీ విశ్రాంతి దినంగా మనం ప్రకటించాడు కాబట్టి ఖచ్చితంగా మనం 6 రోజులు మనకి ఇచ్చాడు, ఒక రోజు ఆయనకి మనం ఇవ్వాలి. అదే కృతజ్ఞత అంటే. అదే 6 రోజులు నువ్వు పని చేసుకొని జీవనం గడపడానికి పని చేసుకునే శక్తినిచ్చి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడినందుకు 7వ రోజు నువ్వు దేవుడికి ఏమి ఇవ్వాలి? కృతజ్ఞత ఇవ్వాలి. ఆ కృతజ్ఞత ఇవ్వకే మనం ఇలాంటి దుస్థితుల్లో ఉంటూ ఉన్నాం. ఆలోచన చేయండి. చాలా మంచి మాటలు ఉన్నాయి పౌలు గారి ద్వారా మాట్లాడినవి రోమీయుల పత్రికలో. వాస్తవంగా మన జీవితాన్ని చూపించేశాడు. ఒక 7 వచనాలుగా మనం చదువుకుంది. ఈ 7 వచనాల్లో మన యొక్క జీవితాన్ని చదివేశాడు.
ముఖ్యంగా ఆయన కోప్పడేది ఏంటంటే ఆయనకి కృతజ్ఞతాభావం ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఏదో నేను రోజుకి 10 గంటల బైబిల్ చదువుతాను, శుక్రవారం ఆరాధనకి వెళ్తాను, ఆదివారం ఆరాధనకి వెళ్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, పండుగ వచ్చే లోపల 1000 రూపాయలు చందా ఇచ్చాను, ఈ కాదు దేవుడు అడుగుతుంది. ఆయన యందు భయం, భక్తి, కృతజ్ఞత అడుగుతున్నాడు ఆయన. మనం లేదో 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇయ్యండి అయ్యా నాకు కానుకలు ఇవ్వమని ఆయన అడగల. అయినా ఆయనకి ఇచ్చే పరిస్థితులు మనం ఎక్కడ ఉన్నాం? దేవుడికి మనం ఇచ్చే పరిస్థితులు మనం ఉన్నామా? మనం ఏ పాటి వాళ్ళం? ఆయన అడిగింది అదే, గౌరవం, కృతజ్ఞత. ఆ గౌరవం, కృతజ్ఞత అనేది ఎట్లా చూపించాలా? ఆదివారం ఆరాధన బిగిన అయితే అరగంటకు రావటం కాదు. అది కృతజ్ఞత అనిపించుకోదు. అది అరే దేవుడి ఆరాధన ఉంది, వెళ్ళాలి, టైం ప్రకారం వెళ్ళాలి, 5 నిమిషాల ముందు వచ్చేది కృతజ్ఞత, అరగంట తర్వాత వచ్చేది కేర్లెస్, ఏందిలే అవని వెళ్దాం, అది కృతజ్ఞత అనిపించుకోదు. కాబట్టి ఆలోచన చేయండి, మనం కూడా జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి ఈ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తోత్రములు తండ్రి. నాయన, ఈరోజు ఇదిగో ఈ సమయమందు మీ యొక్క మాటలను మాకు తెలియపరిచి ఉన్నారు తండ్రి. ఆ వాక్యాన్ని మేము గ్రహించి ఆ వాక్యానుసారం జీవించుటకు కావలసిన మీ యొక్క కృపను దయచేయమని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అలాగే తండ్రి, మీ యొక్క విశ్వాసాన్ని, మీ యందు విశ్వాసాన్ని చూపించే విధముగా మాలో ఉన్న దుష్టత్వాన్ని, దుర్గుణాలను తీసివేయమని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఏది చేయాలన్నా మేము చేయుటకు మా వల్ల కాదు తండ్రి, దానికి మీ సహాయం కావాలి, మీ అనుమతి కావాలి ప్రభువా. తద్వారానే మేము మీ యొక్క బిడ్డలుగా జీవించుటకు, నడుచుటకు కావలసిన